Yo, what's up boys and girls, welcome back to the channel again. Hope you guys are doing great. And ఈరోజు స్పెషల్ ఏమంటే వరల్డ్ మోటార్ సైకిల్ డే. అండ్ ఈరోజు అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో లైక్ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారనమాట. నార్మల్ మీటింగ్ గ్రీట్ ఆ వేలోనే. అది 5:30కి, బట్ ప్రజెంట్ టైం వచ్చేసి 3:30 అయింది. ప్రజెంట్ అయితే మా బైకర్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మో, యాక్సిడెంట్ అవుతున్నాడు అయితే ఆటోది. రోప్ కట్టుకొని వెళ్తున్నాడు, వాడు అట్టనే బ్రేక్ ఎక్కడో కొట్టేశాడు. అండ్ మనకి ఎందుకులే, కమింగ్ టు ద పాయింట్. ప్రజెంట్ అయితే మనం స్టోర్ దగ్గరికి వెళ్తున్నాము. స్టోర్ దగ్గర అఖిల్ ఉన్నాడు, మిషెల్ బ్రో ఉన్నాడు, అండ్ నాతో పాటు చరణ్ కూడా వస్తున్నాడు, బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఇప్పుడైతే వెళ్ళి స్టోర్లో ఉంది అండ్ ఏదో కంటెంట్ షూట్ చేద్దామన్నాడు అఖిల్ అయితే. ఆ కంటెంట్ ఏందో చూసుకొని అండ్ మనం యాజ్ యూజువల్గా వెళ్ళాల్సిన టైంకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్దాము. అక్కడనే మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ వేరే రైడర్స్ కూడా వస్తారు. మనకి ఎక్కడ రీసెంట్గా బ్రేక్ఫాస్ట్ రైడ్ చేశాం కదా రాయల్ ఎన్ఫీల్డ్ది పాలకొల్లుకి, మ్యాక్సిమం ఆ బ్యాచ్ కూడా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ చాలా యాక్టివిటీస్ లైక్ ప్లాన్ చేశారనమాట, లైక్ క్విజ్ అండ్ గివ్ అవేస్ ఇవ్వడం కానీ చాలా ఉన్నాయి. సో మనకి టైంపాస్, మస్తు టైంపాస్ బ్లాగ్ అవుతుంది. స్టే ట్యూన్డ్. బాగున్నావులేనా? అయ్యే, ప్రజెంట్ అయితే వచ్చేసాం, స్టోర్లో అయితే ఉన్నాం. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అయింది. ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాను. ఏమో తొందరగా పోదాం అనుకుంటున్నాను. సో మిస్సెల్ అయితే ఫీల్ పోపించుకోవాలనుకోయాడు తన బైక్కి. అండ్ అఖిల్ ఏదో స్ట్రగుల్ చేస్తున్నాడు వెనకాల, కీస్ దొరకట్లే అంట దానికి. అండ్ ఐల్ సీ యూ డైరెక్ట్లీ ఇన్ GoPro mode. ప్లాన్ అయింది. అఖిల్ ఏమన్నాడు, ఐటీ షోరూమ్ కాడ రమ్మన్నాడు, బుల్లెట్ షోరూమ్ కాడికి. మాట మారుస్తావు. ఎవరైనా ఫోన్ చేయి. ఇది వెనకలు పెట్టుకోదే. ఓకే, ప్రజెంట్ అయితే హైటెక్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాము. హైటెక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. హైటెక్ అంటే ఏదో అనుకున్నారు. మిషెల్ బ్రో అండ్ చరణ్ గారు ముందర వెళ్ళిపోయారు ఆల్రెడీ. మేము కొద్దిగా లేట్ అయింది, వాళ్ళు ఎక్కడో ముందర వెళ్ళిపోతుంటారు. అండ్ ఇప్పుడైతే టైం అయితే 4:40 అయింది. యాక్చువల్గా మనం చెప్పిన టైం అయితే 5:30 అనమాట. సో యాక్చువల్గా అఖిల్ అండ్ రామన్న, శివన్న అందరూ కలిసి ప్లాన్ చేస్తారు కాబట్టి ఈ మీట్ని తొందరగా వెళ్దాము అన్నాడు. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాం అక్కడికే. సో నేను మోటో బ్లాగ్ చేయక చాలా అంటే చాలా డేస్ అయింది. తగిలిందా? ఓకే ఓకే. పాప ఇవన్నీ అయ్యే వీళ్ళన్నా అంటే ఈయననే. కవర్ పెట్టుకో పాకెట్. చెత్త బుట్టని చేస్తున్నావు కదా నా బాకెట్ని. చేద్దాం. నైస్ రా, ఆల్రెడీ ఉన్నారు ఎవరో మనకైతే. ఏంది రన్నింగ్లో ఉంది అది? మళ్ళా లేదనుకున్నారా? బాగున్నావులే. ఓకే, దిస్ ఈజ్ ద ఫీట్ ఆఫ్ ద డే. బ్లాక్ వేసుకుని రమ్మన్నాడు. విజయ్ చూడు, బ్యాడ్జ్ ఇందాక చెప్పాను కదా మీకు. నీ షూసా? బాగున్నాయిలే షూస్. నా షూస్ ఫ్లాంటింగ్ మాస్టర్స్. అండ్ ఇక్కడైతే రామన్న రెడీగా ఉన్నాడు. ఇది మనకి గిఫ్ట్ బాక్స్ అంట. నార్మల్గా చెప్పారు యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు, లైక్ క్విజ్ అది ఇదని. గిఫ్ట్స్ ప్రైజ్ ఉన్నాయన్నమాట. మంచి టైం పాస్. మనం ఏమైనా గిఫ్ట్స్ గెలుచుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఓకే, మనకి ఈ కాంటెస్ట్ ఇది. మన నేమ్ ప్లస్ ఫోన్ నెంబర్ రాసేయాలి. చేయి నేను తీసుకోరా.
రాసినావా మిసెల్? రాసినావా? మనం రాసినాము. దాంట్లోకి పోయి వేసి పడేద్దాం. ఆయన అన్న వాళ్ళు అక్కడ వేసేద్దాం దీంట్లోకి. వేసే ఆల్మోస్ట్ కదా 6 to 8 4:30కి వచ్చినాము. ఇంకా స్టార్ట్ చేస్తలేదు. బ్యాక్ సైడ్ అందరూ రెడీగా ఉన్నారు అని స్టార్ట్ కావాలా. శివన్న అప్పటి నుంచి కరెంట్ అయినట్టేనే. 2 hours later. సో లాస్ట్ దేనికోసం చెప్పాము, ఒక అవేర్నెస్ కోసం చేసాం. ఈ ఈవెంట్ కూడా మనం హెల్మెట్ సేవియర్స్ కోసమే చేస్తున్నాం. మన రాయల్ నుంచి తెచ్చుకొచ్చే ప్రతి రైట్ కూడా హెల్మెట్ సేవియర్స్ కోసమే, హెల్మెట్ ప్రికాషన్ కోసమే మనం చేస్తాం. అవేర్నెస్ కోసం రైట్స్ ఉంటాయి. సో దానికి నెక్స్ట్ వచ్చే రైట్ కూడా సేమ్ కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్ కోసం ఉంటుంది. కాబట్టి మనం రాయల్ నుంచి నెక్స్ట్ చేసే ప్రతి రైట్ కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. అందరి సపోర్ట్ అందరం కలిసి కూడా మనకు ఈ యొక్క ఈవెంట్ రైట్స్ అని కూడా బాగా అవుతాయి. ఆ అవేర్నెస్ కూడా అందరికీ తీసుకెళ్తాం. మీరు మాత్రం మీరు చెప్పడానికి లేదు, చూడండి లేదు. సో మిగతా వాళ్ళంతా వాళ్ళకి లేదు. సో క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను, ఫస్ట్ చేయాలి. సో మీరు ఒకసారి ఎవరు ఫస్ట్ హ్యాండ్ అప్ చేస్తారో చూసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, ఇండియాలో లాస్ట్ రోడ్ ఏది? ధనుష్కోడ్. చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. లాస్ట్ రోడ్ ఏది ఉంటే సో ఎందుకంటే దాన్ని చేసేసి మన విలేజ్ ఫస్ట్ విలేజ్ మేఘాలయనా? సో ఫస్ట్ క్వశ్చన్ వన్ పాయింట్ రాసుకుంటున్న పాయింట్. పెద్ద ప్లానింగే. ఏమేమి తీసుకోవాలి హెల్మెట్ జాకెట్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మెయిన్గా ట్రాఫిక్ చేయాలి సార్. మాటి మాటి పాస్ ఇవ్వాలి. 3 minutes ఎంత మాట? నాకు అర్థం కాలేదు సార్. ఓకే గాయ్స్, ఈరోజు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. రామన్న, శివన్న, అఖిల్ అందరం కలిసి బాగా ఆడుకున్నాం. డంషరాట్స్ ఆడినాము, ప్లస్ ఏమంటారు లైక్ ఆర్మ్ రెస్లింగ్ ఆడినారు. అయితే నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు టేబుల్ మీద ఆడినారు కాబట్టి నేను లేయలేదు, కూర్చొనే ఉన్నా. ప్లస్ ఒక అన్న అయితే క్రేజీ అంటే క్రేజీ అన్న K2K వెళ్ళాడు, అది కూడా సైకిల్ మీద. లాక్డౌన్ అయ్యాక, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా 2021లోనేమో వెళ్ళాడంట అనమాట. ఆయన
మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చేస్తాడు, ఐ డోంట్ నో, డాక్టరే ఐ థింక్. ఆ టైంలో లైక్ డాక్టర్స్కి డెడికేట్ చేస్తూ అంత లాంగ్ సైకిల్ మీద వెళ్ళాలంట, అది కూడా 26 daysలో. బాబా క్రేజీ పో. మనకైతే సండే మార్నింగ్ 7కి KTM రైడ్ అయితే ఉంది. అండ్ గెస్ వాట్, ఐ విల్ బీ లీడింగ్ దట్ రైడ్. నేను సాయివీరు అన్న ఇద్దరం కలిసి లీడ్ చేస్తున్నాం అనమాట ఆ రైడ్కి అయితే. సో ఎవరైనా KTM బైకర్స్ కానీ, ఆల్ KTM బైక్స్ అనమాట, చిన్న సీసీ పెద్ద సీసీ అని ఏం లేదు, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఎక్కువ లాంగ్ రైడ్ ఏం కాదు, అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి 60 kilometers పడుతుంది అంతే. ఓరోకల్ సైడ్ వెళ్ళేటప్పుడు H8 రెస్టారెంట్ ఉంది కదా, మనము రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ వెళ్ళినప్పుడు స్టాప్ అయ్యాం చూడండి, అక్కడి వరకు. సో ఇంకా నేను మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను సాటర్డే ఈవినింగ్. ఎవరైనా చూస్తుంటే డైరెక్ట్ సండే మార్నింగ్ 7కి వచ్చేసేయండి. అందరం కలిసి హ్యాపీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెడీకి వెళ్ళొద్దాము. అండ్ ఇంకొకటి, ఇఫ్ యు ఆర్ ఏ హోండా ఓనర్, మీకు ఇంకొక బంపర్ ఆఫర్. అదే సండే రోజే మీకు హోండా రైడ్ కూడా ఉంది, అది కూడా బిల్లా స్వర్గం కేవ్స్కి. ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ మనకి ఒక 130 to 140 kilometers వస్తుంది. అది మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం వరకు ఉండొచ్చు రైడ్ అయితే. రైడ్ అని కాదు, అక్కడ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారనమాట. సో ఎవరన్నా హోండా ఓనర్స్ కూడా చూస్తుంటే, సాటర్డే ఈవినింగ్ చూస్తుంటే, మనకి నెక్స్ట్ డే మార్నింగే రైడ్ ఉంది, KTM రైడ్ ఉంది. KTM నేను లీడ్ చేస్తున్నాను. అండ్ హోండా రైడ్ అయితే అఖిల్ తీసుకున్నాడు అనమాట. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్, వచ్చేసేయండి, మంచి రైడ్కి వెళ్ళొద్దాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. హోప్ యూ గాయస్ లైక్ దిస్ అండ్ షేర్ చేయండి. వీఆర్ నియర్ టు 1K సబ్స్క్రైబర్స్. 130 సబ్స్ వస్తే మనం 1Kకి రీచ్ అయిపోతాము ఫాస్ట్గా. గుణ కేవ్స్కి వెళ్ళే లోపల 1K చేసేయండి అబ్బా, కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. గుణ కేవ్స్లో మంచి వ్లాగ్స్ చేస్తాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినాను, గుణ కేవ్స్ రైడ్ అయితే నెక్స్ట్ వీకే ఉంటుంది. ఈరోజు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే ఈ టైంకి మనం కొడైకెనాల్లో ఉంటాము. సో ఇంకా ఎవరన్నా రిజిస్టర్ అవ్వాలనుకుంటుంటే నా ఇన్స్టాగ్రామ్కి DM చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ద రిజిస్ట్రేషన్ లింక్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ. బాయ్.